బ్రేకింగ్ చూస్తున్నాం. 2024 లోక్సభ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. తొలి దశలో 102 లోక్సభ స్థానాలకు ఈ రోజు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్, ఉత్తరాఖండ్ సహా 21 రాష్ట్రాల నుంచి 102 లోక్సభ స్థానాలకు అభ్యర్థులు నేటి నుంచి నామినేషన్లు దాఖలు చేయనున్నారు. 9 లోక్సభ స్థానాలున్న ఈశాన్య రాష్ట్రాల్లోని 6 రాష్ట్రాలు, దక్షిణ భారతదేశంలోని తమిళనాడులోని మొత్తం 39 స్థానాలు, లక్షద్వీప్లోని ఒక లోక్సభ స్థానం మొదటి దశకు సిద్ధంగా ఉన్నాయి. తొలి దశలో ఏప్రిల్ 19న 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటింగ్ జరగనుంది. ఇరవై ఒక్క రాష్ట్రాల్లోని 102 స్థానాల్లో తొలిదశ లోక్సభ ఎన్నికలకు నామినేషన్ ప్రక్రియ ప్రారంభం కాగా, బీహార్లో నామినేషన్ దాఖలకు మార్చి 28 చివరి తేదీ. ఇది కాకుండా మిగిలిన 20 రాష్ట్రాల్లో మార్చి 27 వరకు నామినేషన్లు వేయవచ్చు. నామినేషన్ల ఉపసంహరణకు మార్చి 30వ తేదీ. బీహార్లో ఏప్రిల్ 2 వరకు నామినేషన్లు ఉపసంహరించుకోవచ్చు. మొదటి దశలో మొత్తం 102 లోక్సభ స్థానాలకు ఏప్రిల్ 19న ఒకేసారి పోలింగ్ జరగనుండగా, జూన్ 4న ఫలితాలు వెల్లడి కానున్నాయి. తొలి దశలో అరుణాచల్ ప్రదేశ్ నుంచి 2, బీహార్ నుంచి 4, అస్సాం నుంచి 4, ఛత్తీస్గఢ్ నుంచి 1, మధ్యప్రదేశ్ నుంచి 6, మహారాష్ట్ర నుంచి 5, మణిపూర్ నుంచి 2, మేఘాలయ నుంచి 2, మిజోరాం నుంచి 1, నాగాలాండ్ నుంచి 1, రాజస్థాన్ నుంచి 12 మంది ఉన్నారు. సిక్కిం, తమిళనాడులో ఒక లోక్సభ స్థానం, త్రిపురలో 39, ఉత్తరప్రదేశ్లో 8, ఉత్తరాఖండ్లో 5, పశ్చిమ బెంగాల్లో 3, అండమాన్ అండ్ నికోబార్లో 1, జమ్మూ కాశ్మీర్లో 1, లక్షద్వీప్లో 1, పుదుచ్చేరిలో ఒక లోక్సభ స్థానాలున్నాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, చెప్పండి, నేటి నుంచి 102 లోక్సభ స్థానాలకు నామినేషన్లు వేస్తున్నట్టు తెలిసింది. ఫుల్ డీటెయిల్స్ ఇవ్వండి. కిరణ్మయి, లోక్సభ ఎన్నికలకు సంబంధించి 7 దశల్లో ఈ లోక్సభకు సంబంధించిన పోలింగ్ జరగనుంది. ప్రధానంగా ఇవాళ మొదటి దశ సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. ఈ రోజు నోటిఫికేషన్ విడుదలైతే నామినేషన్ల దాఖలకు లాస్ట్ తేదీ మార్చి 27 వరకు ఉంటుంది. తర్వాత నామినేషన్ల పరిశీలన మార్చి 28, ఆ తర్వాత నామినేషన్లకు విత్డ్రా మార్చి 30 వరకు చేసుకోవచ్చు. ఆ తర్వాత ఏప్రిల్ 19న దీనికి సంబంధించిన ఫస్ట్ ఫేజ్ పోలింగ్ జరుగుతుంది. మనం ఈ ఫస్ట్ ఫేజ్ పోలింగ్ లో ఏ రాష్ట్రాల్లో మనం పరిశీలిస్తే దాదాపుగా 21 స్టేట్లు దీంట్లో ఉన్నాయి. అట్లాగే కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా దాదాపు 102 సీట్లలో ఈ ఫస్ట్ ఫేజ్ కు సంబంధించిన పోలింగ్ జరగనుంది. ప్రధానంగా ఈ ఫస్ట్ ఫేజ్ లో మనం రాష్ట్రాలను పరిశీలిస్తే ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, బీహార్, వెస్ట్ బెంగాల్, అట్లాగే తమిళనాడులో మొదటి దశలోనే 39 స్థానాలకు సంబంధించి పోలింగ్ పూర్తిగానున్నది. అట్లాగే కేంద్ర పాలిత ప్రాంతం లక్షద్వీప్ గాని, అండమాన్ గాని, అట్లాగే పుదుచ్చేరి గాని, ఇక్కడ ఒక్కొక్క సీట్లకు సంబంధించి ఫస్ట్ ఫేజ్ లోనే పోలింగ్ పూర్తిగానుంది. ఏప్రిల్ 19న పోలింగ్ జరుగుతుంది. మనము సీట్ల వారీగా మనం పరిశీలిస్తే దాదాపుగా 21 రాష్ట్రాలు, అంటే 20 రాష్ట్రాలు, అట్లాగే కేంద్ర పాలిత ప్రాంతాలు. దీనికి అరుణాచల్ ప్రదేశ్ లో 2 స్థానాలు, బీహార్ లో 2, అస్సాంలో 4 సీట్లు, ఛత్తీస్గఢ్ లో 1 సీటు, మధ్యప్రదేశ్ లో 6, మహారాష్ట్రలో 5 సీట్లు, మణిపూర్ లో 2 సీట్లు, అట్లాగే మేఘాలయలో 2 సీట్లు, మిజోరాంలో 1 సీటు, నాగాలాండ్ లో 1 సీటు, రాజస్థాన్ లో 12 సీట్లు, సిక్కింలో 1 సీటు, ఉత్తరప్రదేశ్ లో 8, ఉత్తరాఖండ్ లో 5, వెస్ట్ బెంగాల్ లో 3, అట్లాగే అండమాన్ లో 1, జమ్మూ కాశ్మీర్ లో 1, లక్షద్వీప్ లో 1, పుదుచ్చేరిలో 1, తమిళనాడులో 39 సీట్లు. అంటే ఓవరాల్ గా 102 సీట్లకు సంబంధించి ఇవాళ నోటిఫికేషన్ జారీ అయింది. నామినేషన్ల ప్రక్రియ ఇవాళ నుంచి మొదలవుతుంది. ఇదంతా కూడా మార్చి 30 వరకు కూడా ఈ నామినేషన్ల దాఖలు, పరిశీలన, ఇదంతా కూడా మార్చి 30 జరిగిన తర్వాత ఏప్రిల్ 19న ఈ 102 సీట్లకు సంబంధించిన పోలింగ్ జరుగుతుంది. కిరణ్ భాయ్. రైట్ వాసు, థ్యాంక్ యూ.